కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రైతు బంధు, రైతు రుణమాఫీ ప్రకటించకపోవడంతో ఎలక్షన్ కూడా రావడం, ఎలక్షన్ కోడ్ పడటంతో ఇలాగే జాప్యం చేస్తూ రైతులు ఆవేదన చెందుతున్నారంటూ బుత్పూర్ మున్సిపల్ చైర్మన్ మనతో మాట్లాడడానికి ఇదే అంశంపై మరిన్ని విషయాలు ఆయనను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అయితే 4 నెలల నుంచి ఇక్కడ అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పటి వరకు రుణమాఫీ ప్రకటించకపోవడం ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి మా సీఎం కాకముందు ప్రచారంలో మాట్లాడిన మాటలన్నీ కూడా వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ప్రజలందరూ వింటున్నారు కూడా, అవే అవుతున్నాయి. ఆయన ఏం చెప్పిండు, 9వ తారీఖు నాడు నేను అధికారంలోకి వస్తా, ప్రమాణ స్వీకారం చేస్తా, వచ్చిన వెంబడే 15,000 ఎకరాకు 15,000 తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, కొద్దిగా తీసుకుంటే 15,000 వస్తాయి. ఇప్పుడు తీసుకుని రుణమాఫీ అయిన వాళ్ళంతా వెనకనే పోయి బ్యాంకులో పోయి 2 లక్షల రుణాలు తీసుకోండి, వెనకనే నేను వచ్చినాడు మాఫీ చేస్తాడు. ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తాడు ఆయన. ఏ మీటింగ్ పెట్టినా కూడా నన్ను ఎవడు దింపుతాడు, కేసీఆర్ దింపుతాడా, నా తోటికి వస్తే తొక్కుతా, పండబెట్టి తొక్కుతా, పేగులు మెడ వేసుకుంటా, కనుగుడ్లుకి గోళీలు ఆడుకుంటా, లాగులో తొండలిడుస్తా. ఒక ముఖ్యమంత్రి పదవికే మచ్చ తెచ్చే వ్యక్తి. అసలు ముఖ్యమంత్రి పదవి అంటేనే నిజంగా మనసును అంటే ఇసుకుంటారు. ఒక ముఖ్యమంత్రి ఆ స్టేజ్లో ఉండే అటువంటి మాటలు మాట్లాడదు. నువ్వు ఇచ్చిన వాగ్దానాల మీద మాట్లాడు, నువ్వు చేస్తున్న దాని మీద మాట్లాడు, డెవలప్మెంట్ మీద మాట్లాడు. అందరం కూడా ఇప్పుడు కేసీఆర్ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ప్రతి ఒక్కరం తిన్నోళ్ళమే. టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ఏ పార్టీలో ఉన్న కూడా అందరికీ రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, రుణమాఫీ ఇచ్చిండు, పెన్షన్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎవ్వరు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడలేదు. తెలంగాణలో ఉన్న వాళ్ళంతా కూడా తెలంగాణ ప్రజలు నా ప్రజలు అనుకొని ఇచ్చిండు. కానీ నీవు ఇప్పుడు అంతా ఏర్పాటు చేస్తున్నావు. మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే పండబెడుతూ అవసరమేముంది నీ జోలికి రానికే. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 10 ఏళ్ళలో ఒక్కడు కూడా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేయలే. ఇప్పుడు ధర్నా చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా అమలు చేస్తలేవు. రైతులకు రైతు బంధు ఇస్తాను, రైతు భరోసా కింద 15,000 ఇస్తాను, 15,000 పక్కకు పెట్టి కేసీఆర్ ఇచ్చినట్టే రైతు బంధు ఇస్తా. ఇప్పుడు రైతు భరోసా కాదు, రైతు బంధే 10,000 ఇస్తాను. నాట్లు వేసేటప్పుడు ఇచ్చే రైతు బంధు ఇంతవరకు లేదు. నా చేనులు వస్తున్నాం, ఎవరు కూడా రాలేదు. ఎంత కుంట, 2 గుంటలు, 3 గుంటలు. ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ గారు 7,700 కోట్లు రైతు బంధు చేయడానికి రెడీగా పెట్టిండు. వీళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు పోయి ఆబ్జెక్షన్ చేసి ఆపిరు, ఎలక్షన్ కూడా ఉందని చెప్పి. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? 7,700 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరు తిన్నాడు? అది చెప్పాలి. అది చెప్పాడు స్టేజ్ మీద ఎక్కి. ఇదే చెప్తాడు. ఎందుకంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి. ఒకసారి లిక్కర్ కేసు అంటాడు, ఒకసారి భూములదా అంటాడు, ఒకసారి ఇంకోటి అంటాడు, ఒకసారి ఇంకోటి అంటాడు. ప్రజల్ని నెలకోసారి ఒక డైవర్ట్ చేసి ఆయన పబ్బం గడుపుకొని కుర్చీ కాపాడుకుంటుండే. కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద, డెవలప్మెంట్ మీద, నీళ్ళ మీద కానీ నిధుల మీద మాట్లాడే సోయి ఆయనకు లేదు, తెలివి కూడా లేదు, అంత సబ్జెక్ట్ కూడా ఆయనకు లేదు. కాబట్టి అట్లా డైవర్షన్ చేసి మోటుగా మాట్లాడినట్లు, మోటుగా అంటే పబ్లిక్ రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఆ రెచ్చగొట్టడంలో ఆయన కాలం గడిపిస్తున్నాడు. కాబట్టి ఇంతవరకు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. రైతు బీమా కేసీఆర్ కట్టిందే, ఆగస్టు 15 వరకు కేసీఆర్ కట్టిన దాని మీదే ఉంటుంది. ఆగస్టు ఇప్పుడు మళ్ళా రైతు రుణమాఫీ అనేది లేటెస్ట్గా ఆగస్టు 15 తారీఖు కూడా అందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించిండు. ఇది రైతులు హర్షించతగ్గదే అంటారా? వెంబడే 9వ తారీఖు అన్నాడు. 9వ తారీఖు నిజంగా అంటే ఎవరు చేయలేరు. ఎందుకంటే వచ్చిందా బడ్జెట్ ఏంది చూసుకోవాలి. 2 లక్షలు అంటే పెద్ద చాలా అమౌంట్ ఉంటుంది కాబట్టి చూడాలి. మేము కూడా నమ్మిన అంత తొందర కాదని ఆయనే చెప్పిండు 100 రోజుల్లో చేస్తాడు. 100 రోజులు అయిపోయిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ల కొరకు అన్ని బూచి చూపిస్తున్నాడు. ఈ ఎలక్షన్లు అయితే ఇంకా వాళ్ళు కరిగాడు. ఎకరాకు 10,000, 5,000 ఇయ్యనోడే ఇంతవరకు రైతు బంధు ఇయ్యనోడు 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తాడు? నిజంగా 2 లక్షల రుణమాఫీ చేస్తాడు అయితే ఇప్పుడు ఎకరాకు మొత్తం కేసీఆర్ ఇచ్చినట్టు రైతు బంధు ఇంతవరకు వేయలేదు. అవి ఇవే వేయలేనోడు 2 లక్షలు ఏడ చేస్తావు మాఫీ? ఇవే ఇంత నెలకోటికి ఇంత తెస్తున్నావు. ఈ 10,000 నీవు ఇయ్యనోడవు 2 లక్షల రుణమాఫీ రైతులకు ఎట్లా చేస్తావు? నీ నుంచి కాదు, అది అలవిగా హామీలు చేస్తున్నాడు. ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నాడు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోతాయి కదా. ఆగస్టు 15 తర్వాత మళ్ళీ ఈ ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ అంటాడు. ఆ కాంగ్రెస్ పార్టీలనే భిన్న స్వరాలు వినిపిస్తాయి. మేము చెప్పలేదా అంటాడు ఒకడు, నేను చెప్పినామా అంటాడు. ఒక రైతు బంధు ఆడితే చెప్పు తీసుకొని కొడతా అంటాడు. 2 లక్షలు మేము చెప్పలేదా అంటాడు. అంటే వాళ్ళ దాంట్లోనే వాళ్ళకు నెగిటివ్ ఉంది. వాళ్ళు ఎవరు కేసీఆర్ అంటే ఒక్కడే. ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఇలా ప్రజలకి ఇవ్వాలంటే ఇచ్చిండు. ఒక కేసీఆర్ స్టేట్ పార్టీ కాబట్టి ఇక్కడ వేరే కాంగ్రెస్ ఉందనుకో, ఏదైనా మాఫీ చేయాలంటే ఆడ సోనియా గాంధీని, రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకొని రావాలి. ఓన్లీ ఒక స్టేట్లో ఇస్తే అన్ని స్టేట్లు ఇవ్వాలి. కాబట్టి ఇయ్యరు వాళ్ళు. ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికకు సంబంధించి అయితే ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారంలోకి వెళ్తుంది. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారంలో పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మేము 4 నెలల కింది వరకు కాకుండా ఇప్పుడు కూడా ప్రజలనే ఉన్నాం. వాళ్ళు లేరు. కొత్తగా అధికారం వచ్చింది కాబట్టి కొత్త సిగం పేనాసినట్టు తిరుగుతున్నారు. మేము కూడా తిరుగుతున్నాం, పెడుతున్నాం.
మేము ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి కాదు ఉద్యమం నుంచి ప్రజల్లో ఉన్నాము. ఈ పార్టీలు పండుకొని మనం లేచినాయి. వాళ్ళు ఏదో తిరుగుతున్నారు. మేము ఇంకా ఎక్కువగా ప్రజల్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రజెంట్గా ప్రజల్లోనే ఉన్నాము. కేసీఆర్ ప్రజల్లో ఉన్నాడు. మొన్ననే మీటింగ్ పెట్టిండ్రు 2 వాళ్ళు. ఎంత స్పందన ఉంది, లక్ష వచ్చిండ్రు. వాళ్ళు 10 లక్షల మీటింగ్ అని చెప్పి 1,00,000 కూడా రాలేదు. అంటే ప్రజలు గమనించారు వీరి నుంచి ఏమి కాదని ఆయన ఉత్తోడు అత్తగారింటికి పోయినట్టు ఏ పని కూడా చేయలేదు. ఎందుకంటే చూస్తున్నాం అందరం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఒక్కటి కూడా హామీ అమలు చేయలేదు. 9 తారీఖు అన్నీ చెప్పిండు, 100 రోజులు చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు ఏదైనా 1 ఆగస్టు చెప్తున్నాడు. ఎందుకంటే అవి కానీ హామీలు అవి. ఈ చిట్టోడైతే కేసీఆర్ ఇవ్వకుండా కేసీఆర్ ఎట్లా బడ్జెట్ వస్తే అట్లా ఒకటి ఇచ్చుకుంటూ వచ్చిండు వీళ్ళు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఈసారి పార్లమెంట్ ఎన్నిక అనేది దేశానికి సంబంధించిన ఎన్నిక. వేస్తే కాంగ్రెస్కు లేదంటే బీజేపీ, కానీ టీఆర్ఎస్కు ఈసారి బీఆర్ఎస్కు ఏ ముఖం పెట్టుకొని ఈసారి ఓట్లు వేయాలనేది ఒకటి ప్రజల్లో వస్తున్న స్పందన. దానికి మీరేం సమాధానం? కాంగ్రెస్ పార్టీ స్టేట్లో రూలింగ్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ నేషనల్లో ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నించేటోడు కావాలి కదా, తెలంగాణకు ప్రశ్నించే గొంతు కావాలి కదా. గొంతు కావాలంటే టీఆర్ఎస్ నుంచి మనకు ఎంపీ సీట్లు ఎంపీ అభ్యర్థులు పంపిస్తే అక్కడ మాట్లాడతారు. మొన్న అసెంబ్లీలో చూసినాం, మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నాం, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మన అందరు కానీ వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అదే మనం ప్రశ్నించే గొంతు కావాలంటే పార్లమెంట్లకు తెలంగాణ గురించి మన రేవంత్ రెడ్డి మాట్లాడాడు, బీజేపీలు మాట్లాడారు. కాబట్టి మన తెలంగాణ నేషనల్ పార్టీ కాదు, స్టేట్ పార్టీ. మన స్టేట్ అవసరాల గురించి మాట్లాడే వ్యక్తులు మనకు కావాలంటే తప్పకుండా తెలంగాణ ఎంపీలు, మన మహబూబ్నగర్ ఎంపీ కానీ తెలంగాణలో ఎంపీలు అంతా గెలిస్తేనే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కొట్లాడి మనకు చేస్తారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదు, ఏం పట్టించుకోదు. కాళేశ్వరం ఉన్నదే 80,000 కోట్లు, అది దాని బడ్జెట్ 1,00,000 కోట్లు తినడా అంటాడు. అంటే ఎంత అబద్ధాలు చెప్తున్నారు. ఏం కథ, చదువుకున్నాడా వాడు, చదువుకోలేడా? 1,00,000 కోట్లు దాని బడ్జెటే, దానికి శాంక్షన్ 1,00,000 కోట్లు లేదు. 80,00,000 కోట్లు తిన్నాడా అంటాడు. ఎట్లా తింటారు? అంటే ఏం తినకుండానే అంత ఇదైందా? ఏం కట్టకుండానే, పైసలు ఖర్చు పెట్టకుండానే? అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ పోటాపోటీగా ఇక్కడ ఓట్లు వచ్చాయి. ఈసారి ఎలా ఉండబోతుంది పార్లమెంటుకు? ఈ దేవరకద్ర నియోజకవర్గంలో ఏ పార్టీకి మెజార్టీ రాబోతుంది? తప్పకుండా దేవరకద్ర కాన్స్టిట్యున్సీలో మేము ఓడిపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. 700-800 ఓట్లతో ఓడిపోయినాం. అవి ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంతా అంటే ఏదో వస్తారు. రైతులు కానీ రుణమాఫీ ప్రభావం చూపించింది అది. అంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా మా వెనకనే ఉన్నారు. ప్రతి ఒక్కరు కండువాలు కప్పి జైన్ అయ్యారు కాబట్టి అన్ని ఓట్లు వస్తాయనుకుంటాం. కాబట్టి ఈ ప్రచారం అబద్ధం ప్రచారాలు. ఒకటేసారి 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, పింఛను, ప్రతి మహిళకు 4,000, వృద్ధులకు 4,000 పింఛను, ప్రతి ఆడబిడ్డకు 2,500 అంటే వాళ్ళు నిజంగా నమ్మిండ్రు. ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చే పథకాలు బాగానే ఉండే, ఇస్తాయి. ఇవి ఇచ్చుకుంటూ అవి ఎక్కువ వస్తాయని ఉన్నారు. 100 రోజులు అయిపోయింది, ఇంతవరకు వాళ్ళు దాని గురించే మాట్లాడాడు. ఏ మీటింగ్లో చూడు దాని గురించి ఎప్పుడు మాట్లాడలేము, ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ. మేము చెప్పినాం, ఇది ఇవాళ ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం చెప్పారు. అది వాళ్ళు మాట్లాడేది వాళ్ళ కుర్చీ గురించి. నా కుర్చీ ఎవడు గుంజుకుంటాడు, నా కుర్చీ దగ్గర వస్తే తొక్కుతా పీక్తా మాట్లాడే మాటలు కానీ వేరే వాళ్ళ ఇచ్చిన హామీల గురించి కానీ డెవలప్మెంట్ కానీ ఏం చేయలేదు. అదే కేసీఆర్ మీటింగ్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా సబ్జెక్ట్ పరంగా మాట్లాడుతున్నాం. పబ్లిక్ ఏం కావాలో మాట్లాడుతున్నాం. చేంజ్ ఎండిపోతున్నాయి, కరెంట్ వస్తలేదు, తాగానికి నీళ్ళు కష్టం ఉంది. దాని గురించి ఎవడు పట్టించుకొని నాదులేడు మాట్లాడుతున్నాడు. ఈసారి బీఆర్ఎస్ ఎన్నికల్లో రేపు బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు డైవర్ట్ అయిపోతున్నాయంట. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? బీజేపీకి 1,00,000 ఓట్లు వచ్చినాయి, మాకు 4.5 లక్షలు వచ్చినాయి, వాళ్ళకి 5 లక్షలు వచ్చినాయి. ఎన్ని ఓట్లు గుంజితే వాళ్ళు అంతకు వస్తారు. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్కి వేసిన వాళ్ళంతా ఇప్పుడు బీజేపీకి వేస్తారు. మా ఓట్లు మాకు పక్కా ఉన్నాయి. మా ఓట్లు ఎందుకంటే మొన్న ఎలక్షన్ చూసినాం కదా, మా వెనుక ఉన్నోళ్ళు, మాకు తిరిగిన వాళ్ళు అందరూ కూడా నమ్మి, మహిళలు ఇట్లా నమ్మి అక్కడ వేసారు ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి. ఇప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము చేసిండు ఆయన. దాని గురించే మాట్లాడతాడు. ఒకటి ఇంతవరకు ఇవ్వలేదు. కేసీఆర్ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి 1,00,000 ఇస్తున్నాడు, తులం బంగారం పోయింది. అది 4,000 పింఛన్ ఇంతవరకు ఎవరికి రాలేదు. కేసీఆర్ ఇచ్చిన పింఛన్లే వస్తున్నాయి. వికలాంగులకు 4,000 ఇస్తున్నాడు. వీళ్ళకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో కార్యకర్తలు ఎలాంటి మనోధైర్యాన్ని కూడా నింపబోతున్నారు? కార్యకర్తలంతా అరే మనం ఎంత పని చేసుకుంటాం కదా, వీళ్ళంతా మన వెనుకనే ఉన్నారు, ఊరంతా మన వెనుక ఉన్నారు, మనకే ఇస్తామన్నారు, ఎందుకు ఇట్లా అయింది, ఈసారి అట్లా కానియమని చెప్పి ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళంతకు వాళ్ళు స్వచ్ఛందంగా ఈసారి కష్టపడతాం, తప్పకుండా మన ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తాం, ప్రశ్నించి గొంతు పార్లమెంట్కి పంపించి మన తెలంగాణకు అన్యాయం జరగకుండా అన్నింటిని కూడా తీసుకురావడానికి మనకు ఎంపీ అభ్యర్థులు ఉండాలి. కాబట్టి తప్పకుండా ఎంపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. లోపల వాళ్ళు చాలా మంచి వర్క్ చేస్తారు. ఇప్పుడు మొన్నట్లా కాకుండా ఇబ్బంది లేదు. మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు బీఆర్ఎస్కు కార్యకర్తలే పెద్ద బలం. ఈ బలంతో రేపు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా వాళ్ళకు మనోధైర్యాన్ని పెంచి మా ఓట్లు మేమే వేసుకుంటాం తప్పే పక్క పార్టీలకు డైవర్ట్ చేసే ప్రసక్తే లేదు. ఈసారి ఖచ్చితంగా ఇక్కడ మన్నే శ్రీనివాసరెడ్డిని ఖచ్చితంగా గెలిపించుకొని తీర్తామంటూ కూడా తెలియజేశారు.